హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ధర మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎటువంటి ఎంట్రీ దొరకలేదు, ఒక్క ఎంట్రీ కూడా మనకి ట్రిగ్గర్ అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రైడే ఎలాగైతే మనకి ఎంట్రీ దొరకలేదో ఈ రోజు కూడా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏవైతే ఆర్డర్ బ్లాక్స్ ఆర్డర్ ఫ్లోస్ మనం ట్రేడ్ చేస్తామో అటువంటి ఎంట్రీస్ అయితే ఏమీ ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ ఈరోజు మనం ఈరోజు క్లాస్ ఎంట్రీ ట్రిగ్గర్ అంటే ఎంట్రీస్ లేకపోయినా మనం ఒక కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునే ఆస్కారం అయితే ఉన్నది ఈ క్లాస్లోని. లైక్ ఒక ఎంట్రీ ఉన్నది, ఆ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు, ఆ ఎంట్రీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది కూడా ఈ క్లాస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎప్పుడు ప్రతిసారి ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వడం, టార్గెట్ తీసుకోవడం అనేది ట్రేడింగ్లో ఒక పార్ట్ కాదు. ఏ ఎంట్రీస్ తీసుకోకూడదు అనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్ అవర్ ట్రేడింగ్ జర్నీ. సో ఆ ఎంట్రీ ఏంటి, ఎందుకు తీసుకోకూడదు, దాని గురించి మనం డీటెయిల్గా ఈరోజు క్లాస్లో అనలైజ్ చేసుకుందాం. అదేవిధంగా వీడియోకి ఎంటర్ అయ్యే ముందు ఒక డిస్క్లైమర్ ఫ్రెండ్స్. మీకు కనుక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకున్నా, మీకు అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ కాన్సెప్ట్స్ అయినా నేర్చుకోవాలనుకున్నా, మీరు నేను క్లాసెస్ రన్ చేస్తుంటాను. సో మీకు కనుక ఒక క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. మీరు దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినా సరే నేను మీకు క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మీకు నేను సమాచారం ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. చాలా మంచి కంటెంట్ ఫ్రెండ్స్. మీకు తక్కువ ప్రైస్లోనే మంచి అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీకు నేర్పించబడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారని కోరుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, నేను క్రిందటి వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో హైయర్ లోస్ తీసుకుందాం. లాస్ట్ లోవర్ హై ఎక్కడ ఉందో తీసుకుందాం. ఇది మన లాస్ట్ లోవర్ హై అండ్ ఇది లాస్ట్ లోవర్లో. ఎందుకంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నా పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది అండ్ ఇది లోవర్ హై ఫిక్స్ అయింది, ఈ లోవర్లో కూడా ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇది లాస్ట్ లోవర్ హై ఎందుకయింది ఎందుకంటే దానికి ముందు లాస్ట్ లోవర్ హై ఇక్కడ ఉంది అండ్ లోవర్లో ఇక్కడ ఫిక్స్ అయింది. బికాస్ ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది, ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇది లోవర్ హై కింద ఫిక్స్ అయింది. ఇక్కడ లోవర్లో కింద ఇది ఫిక్స్ అయింది ఎందుకంటే ఇది పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో ఇది హైయర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని ఇది కాన్సెప్ట్. ఇక్కడికి మనం ఒకవేళ వస్తే ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ట్రిగ్గర్ అంటే మార్కెట్ మళ్ళీ ఏరియాస్కి వస్తే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మనం ఇక్కడ ఈ ఏదైతే నేను జోన్ గీసానో అది స్టాప్ లాస్ ఇచ్చి మనం ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే, అది వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే ఫైన్. మార్కెట్ ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది? ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఎక్కడ ఈ ఏరియాస్లో ఓపెన్ అయింది. ఈ ఏరియాస్లో ఓపెన్ అయ్యి నేను మొన్నే క్లాస్లో కూడా చెప్పాను, ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ అవుతుంది. కిందకే రేపు మార్నింగ్ ఏంటంటే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినా సరే నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. నేను నా లాస్ట్ 2 క్లాసెస్, లాస్ట్ 3 క్లాసెస్ నుంచి ఎప్పటి నుంచి చెప్పుకుని వస్తున్నాను. నేను ఇక్కడ వరకు అన్ని డౌన్ ట్రెండ్ ఇలా పిఈ సైడ్స్ ఆర్డర్ ఫ్లోస్ చెప్పుకుంటూ వచ్చినా సరే నేను ఈ జోన్కి వచ్చాకే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ ఈ జోన్ నేను ఎప్పుడో గీసుకున్న ఈ జోను అండ్ మెయిన్గా గీసుకున్న క్యాండిల్ అయితే ఈ క్యాండిల్. ఇది ఒక లిక్విడిటీ క్యాండిల్, స్లబ్ క్యాండిల్ అని చెప్పేసి మీకు ఎప్పటి నుంచో నా క్లాస్ నుంచి చెప్తున్నాను. ఈ ఏరియాలో మాత్రం ఎటువంటి సెల్ ఎంట్రీస్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఎంత పడిందా, ఇక్కడ మార్కెట్ ఎంత పడిన తర్వాత ఇంకేంటంటే ఆల్రెడీ 10 లైన్ కూడా బ్రేక్ అయింది. సో మార్కెట్ ఫ్లో కూడా అటువైపు ఉంటుందని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇది మంచి డిమాండ్ అండ్ ఆర్డర్ బ్లాక్ అన్ఫిల్డ్ ఏరియా. ఇది మిటిగేట్ అవ్వలేమాట. ఎప్పుడు ఫామ్ అయింది? 29 ఫిబ్రవరి ఫామ్ అయిన ఆర్డర్ మిటిగేట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్లోని ఓకే లాస్ట్ లోవర్ హైయర్లో ఇది. ఓకే, ఈ జోన్ అనేది లాస్ట్ లోవర్ హై. మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ జోన్ దగ్గర నుంచి మనం పిఈ సైడ్ అంత ఈజీగా ట్రేడ్ చేయకూడదు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇది బ్రేక్ అయితేనే, ఈ పాయింట్ ఉందా, ఈ బ్రేక్ అయితేనే అప్పుడు మనం డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అవుతాం అని చెప్పేసి చెప్పాను. ఓకే, ఎందుకంటే మనం చూసుకుంటే నేను మొన్న స్పెషల్ వీడియో క్లాస్లో కూడా చెప్పాను ఈ రీజన్. మీరు చావాలనుకుంటే నా లాస్ట్ వీడియో చూడండి, సాటర్డే అప్లోడ్ చేశాను. ఎవరు ఎక్కువ మంది చూడలేదు, అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కువ మంది చూడలేనట్టుంది. కానీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఓకే, చూసుకుంటే ఇది ఒక హయ్యర్ హై, ఇది ఒక హయ్యర్లో. ఈ హయ్యర్ హైని ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది హయ్యర్లో అవుతుంది.
ఓకే, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా. ఓకే, ఫైన్. ఇది ఆర్డర్ బ్లాక్ అయిన తర్వాత ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ ఉన్న లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది, ఇక్కడ దాన్ని క్రాస్ చేసింది. సో ఇది హయ్యర్ హై కింద ఫిక్స్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ పీవైని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇంకో హయ్యర్ హై ఫామ్ చేసింది. చూస్తారా, ఇదే ఇక్కడ నుండి ఇంకో హై ఫామ్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్ అనేది వచ్చిందన్నమాట, ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో. సో ఇది వన్ ఆఫ్ ద, ఇప్పుడు మన లాస్ట్ డిమాండ్ జోన్ ఆర్ ఆర్డర్ బ్లాక్, ఏది మీరు ఏమనుకున్నా సరే ఇది లాస్ట్ క్రిటికల్ జోన్ అన్నమాట. ఇది మార్కెట్ ఐదర్ దీన్ని బ్రేక్ చేయాలి, లేదంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసుకోవాలి. ఒకేలా ఇక్కడ మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది అనుకోండి, ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు మన టార్గెట్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా. ఓకే, అందుకే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, హైయర్ టైం ఫ్రేమ్లో ఇది డిమాండ్ జోన్, హైయర్ టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అని ఎప్పటి నుంచో మొట్టుకుంటూ వస్తున్నాను. అలాగే అనుకున్నట్టే నేనైతే క్యాండిల్ కూడా మెన్షన్ చేశాను మీకు. నా ప్రీవియస్ వీడియో లాస్ట్ 2 వీడియోస్లో కూడా చూసుకోండి, నేను ఎక్కడ చెప్పానో నాకు గుర్తులేదు. కానీ ఈ క్యాండిల్ పర్టికులర్ 15 minutes టైం ఫ్రేమ్లోని ఇది లిక్విడిటీ స్లర్ప్ క్యాండిల్ ఇది ఉందా, కరెక్ట్గా ఆ ఏరియాని టచ్ చేసి మార్కెట్ మొత్తం అసలు వన్ క్యాండిల్లో మొత్తం అందరికీ స్టాప్ లాస్ కొట్టేసింది. ఎక్కడైతే వీళ్ళందరూ పీఈలు పెట్టారో వాళ్ళందరికీ స్టాప్ లాస్ కొట్టేసి పైకి వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను కదా, ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉందా, తీసుకోకూడదు ఏంటి అనేది 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం చర్చించుకుందాం. ఓకేనా? ఓకే, నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తాను ఫస్ట్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే కిందటి వారం అంటే ఫ్రైడే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. నేను అంటే ఫ్రైడే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ట్రిగ్గర్ అవుతుందేమో అని చెప్పేసి చూశాను, కానీ ఆర్డర్ బ్లాక్ ట్రిగ్గర్ అవ్వకుండాను మార్కెట్ ఏంటంటే ఇంకో లోవర్లో క్రియేట్ చేసింది అనమాట. ఇది లోవర్లో కింద ఫిక్స్ అయింది, ఈ లోవర్లో ఫిక్స్ అయిన తర్వాత ఇది ఒక లోవర్ హై అవుతుంది. ఈ లోవర్ హై అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇంకో లోవర్లో క్రియేట్ చేసింది అనమాట. ఓకే, ఇది లాస్ట్ లోవర్లో మనం అనుకుంటే కావాలనుకుంటే ట్రేడ్ చేయాలనుకుంటే ఇంటర్నల్ ట్రేడ్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ ఇంటర్నల్ ట్రేడ్ అంటారన్నమాట దీన్ని, ఈ ఏదైతే స్వింగ్ ఉందో అంటే ఇక్కడ ఏదో, కానీ అది అంత యాక్యురేట్గా ఉండవన్నమాట. అవి కొన్ని స్టాప్ లాస్ హిట్ అయిపోతే కొన్ని కాకపోతే నేను అంత ఇన్యాక్యురేట్గా ఉన్నవి నేను ఎప్పుడు ట్రేడ్ చేయమని చెప్పను, ఎప్పుడు పర్ఫెక్ట్ ట్రేడ్స్ మనం ట్రేడ్ చేయాలని చెప్పేసి చెప్తాను. ఓకే, చూసుకుంటే ఇది లాస్ట్ మన లోవర్ హై అండ్ ఇది లోవర్లో కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ క్రాస్ చేసింది. సో ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా, ఇది ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకోకూడదు. ఓకే, మీకు ఆల్రెడీ రీజన్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ స్లర్ప్ క్యాండిల్ని టచ్ చేసింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అంటే యాక్చువల్గా ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇదంతా ఒక రిట్రేస్మెంట్, అంటే ట్రెండ్ చూసుకుంటే డౌన్ ట్రెండ్లో కనిపించవచ్చు. 1 minute టైం ఫ్రేమ్లో మీకు ఇదంతా చూసుకుంటే డౌన్ ట్రెండ్లో కనిపించవచ్చు. కాకపోతే ఇదంతా హై టైం ఫ్రేమ్లో రిట్రేస్మెంట్. 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే, ఇప్పుడు మీరు 1 hour టైం ఫ్రేమ్ చూసుకోండి అనుకోండి, చూసుకుంటే ఇది ఒక రిట్రేస్మెంట్. మీరు ఇగోండి ఇక్కడ నుండి ర్యాలీ అయ్యింది, ఇక్కడ నుండి ర్యాలీ అయిన తర్వాత ఇది ఒక రిట్రేస్మెంట్ అనమాట. ఇది ఒక రిట్రేస్మెంట్ అంతే. ఒకేలా దీన్ని బ్రేక్ చేస్తే అప్పుడు ట్రెండ్ షిఫ్ట్ అయినట్టు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇది ఇందా ఈ లోన్ బ్రేక్ చేస్తే అప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. అంటిల్ అండ్ అన్లెస్ ఎందుకంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ హైని బ్రేక్ చేసింది, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది అన్నమాట ఇక్కడ మనకి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయినంత వరకు ఇదంతా రిట్రేస్మెంట్ అన్నమాట. ఇదంతా ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టచ్ చేసి ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి ఇంకోటి ఫామ్ అయింది అనుకోండి, ఇంకో ఏంటంటే ర్యాపిడ్ మూమెంటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అందుకే 1 minute టైం ఫ్రేమ్లోని ఈ ఆర్డర్ బ్లాక్ ఇది తీసుకోకూడదు. మీకు ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది అని. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడే కనుక ఏ హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఆర్ హయ్యర్ టైం ఫ్రేమ్ డిమాండ్ జోన్ ఏది లేకపోయి ఉండుంటే ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకొని మన టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు మాట. ఇదేంటంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనుకుంటాం కదా మనం, ఏదైతే లాస్ట్ హై ఆర్ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తే ఇండ్యూస్మెంట్ అనుకుంటున్నామో, ఎప్పుడైతే ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ దాన్ని టచ్ చేసి ఇది ఉంటుందో ఈ లాస్ట్ హైని క్రాస్ చేస్తుందో అప్పుడు దాన్ని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారన్నమాట. ఇది ఏదైతే ఉందో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఉంది కదా, ఈ హైని ఇది బ్రేక్ చేసింది, ఇంక టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, కాకపోతే నేనేం చేశానంటే ఇంకా సిఈ సైడ్ ట్రేడ్ చేద్దామని చూశాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి, అంటే యాక్చువల్లీ ఏంటంటే ఐదర్ ఈ ఏరియాకి రావాలి
ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం అన్నమాట. అంటే కాకపోతే ఇది పెద్ద స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ అంటే ఈ ఇలా జిగ్జాగ్ మోడ్లో ఫామ్ అయ్యి ఈ ఏరియాలోనే ఒక అంటే ఉన్న ప్రొసీజర్ అంటే దాని డైనమిక్స్ బట్టి అక్కడ ఉన్న క్యాండిల్ బట్టి మా స్టాప్ లాస్ పెట్టుకుంటాను, కానీ ఇంత స్టాప్ లాస్ అయితే నేను ఇవ్వనులేండి. అయితే మార్కెట్ అయితే ఆ ఏరియాకి రాలేదు. ఓకే. ఏదైతే ఎక్కడో లిక్విడిటీ జోన్ ఉందన్నమాట. లిక్విడిటీ జోన్‌ని ఏరియా దగ్గర లిక్విడిటీ తీసుకొని ఇక్కడ స్మాల్ ఏంటంటే ఒక కన్సాలిడేషన్ జోన్‌లో ఉండిపోయిందన్నమాట. మనకి ఎటువంటి ఎంట్రీ కూడా దొరకకుండా పోయింది. కాకపోతే ఏంటంటే ఈ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఈ ఎంట్రీ అయితే పర్ఫెక్ట్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ సింపుల్. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసిన తర్వాత ఇదో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుందన్నమాట. రేపటి నుంచి ఒకవేళ మనం చూసుకుంటే రేపు నేను అనుకుంటుంది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది ఇలా వచ్చింది కదా! ఈ ట్రెండ్. ఈ ట్రెండ్‌లోని ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడెక్కడో ఉన్నది. ఈ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా ఏంటంటే ఈ హై అనేది ఫిక్స్ అవ్వలేదు. ఈ హై ఫిక్స్ అవ్వలేదు. సో, ఈ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తేనే ఈ హై ఫిక్స్ అవుతది. లేదు రేపు మార్నింగ్ ఐదర్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ చేస్తుందనుకోండి. దీన్ని క్రాస్ చేసిందనుకోండి. ఈ ఏరియాలో ఉన్న ఈ పుల్ బ్యాక్ ఐదర్ ఇదవుతది లేకపోతే ఇక్కడ ఉంటది కదా! ఇది పుల్ బ్యాక్ ఎక్కడైనా ఉన్నదనుకోండి. అప్పుడు ఈ హై ఫిక్స్ అవుతది. అండ్ ఆర్డర్ బ్లాక్ ఇది ఫిక్స్ అవుతది. ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫిక్స్ అయింది కదా అని చెప్పేసి మార్కెట్ ఎక్కడి వరకు వస్తదంటే వస్తే వెళ్ళని లేదనుకోండి ఇక్కడున్న ఇక్కడ ఇదో లిక్విడిటీ జోన్ అవుతుందన్నమాట. ఈ లిక్విడిటీ జోన్ దగ్గర లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో హయ్యర్ హై క్రియేట్ చేయొచ్చు. ఇలాగ ఏంటంటే మీకు ఎలా అంటే నేను ఎలాగనుకుంటున్నానంటే ఐదర్ ఇక్కడికైనా రావచ్చు. ఓకే. ఇక్కడికి వస్తే వెళ్ళనుకోండి ఇక్కడ తీసుకుంటాం ఎంట్రీ. లేదు ఈ ఏరియాకి వచ్చి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి అంటే జనరల్‌గా ఏమనుకుంటారంటే ఇది ఒక సపోర్ట్ లాగా సపోర్ట్ అనుకుంటారు కదా! ఈ సపోర్ట్ బ్రేక్ అయిన వెంటనే మామూలు జనరల్‌గా ఏంటంటే పీఈ ట్రేడ్స్ తీసుకుంటారు కదా! అలా కాకుండా ఏంటంటే ఇక్కడున్న ఆర్డర్ ఫ్లో మాట. ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి పుష్ అయిందనుకోండి. అప్పుడు నేను ఈ ఏరియాలో ఉన్న మార్కెట్ సైకాలజీ క్యాండిల్స్ బట్టి అక్కడ ఎంట్రీ తీసుకుంటాను. అలా ఉంటది. అంటే పర్ఫెక్ట్‌గా అయితే ఇక్కడ చెప్పలేకపోతున్నాను. ఎక్కడ అనేది అంటే ఏంటంటే పర్ఫెక్ట్ అంటే మార్కెట్ ఇంకా మనకు ప్రింట్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పలేము. ఈ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అయితే ఉంటదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం ఇదే స్టాప్ లాస్ ఇస్తాను. రేపు ఒకేలా ఉంటే మాత్రం ఇది స్టాప్ లాస్ ఇస్తాను రేపు. ఒకేళ ఈ ఏరియాకొస్తే. లేదంటే ఇక్కడికి రావాలంటే చెప్పలేం. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కదా! ఇది ఎక్కడో ఉన్నది. సో, ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకెళ్ళిపోయినా ఎళ్ళిపోవచ్చు. అప్పుడు వచ్చిన హైయర్ హైస్, హైయర్ లోస్ బట్టి మనం ఇంకో ట్రేడ్ తీసుకుంటామన్నమాట. అంటే ఇంకో ఆర్డర్ బ్లాక్స్ అప్పుడు ట్రేడ్ తీసుకుంటాం. ఈ విధంగా రేపు ఎంట్రీ నేను తీసుకుంటున్నాను. లేదు అలా కాకుండాను ఈ లో కూడా బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఓకేలా అనుకుంటా ఫర్ సపోజ్ ఈ లో కూడా బ్రేక్ అయిపోయినా సరే అంటిల్ అండ్ అన్లెస్ ఈ లో బ్రేక్ అయినంత వరకు నేను ఏపీఈ ట్రేడ్ అయితే తీసుకోను. ఈ లో బ్రేక్ అయినంత వరకు. ఓకే. ఈ లో బ్రేక్ అయిపోయినా సరే మళ్ళీ ఏమో ఇంకో సినారియో జరగచ్చు. ఇంకో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి మళ్ళీ ఇలా పుష్ పైకిస్తే నేను సీఈకే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు. ఇది బ్రేక్ అయిపోతే అప్పుడు నా ఐడియా మార్చుకుంటాను. ఓకే. పీఈ సైడ్‌కి వెళ్ళడానికి రెడీ అవుతాను. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మన ఈరోజు ఎంట్రీ అయితే ఎందుకు తీసుకోకూడదని ఎక్స్‌ప్లనేషన్ చెప్పుకున్నాము. అదే విధంగా రేపు ట్రేడ్ కూడా ఎలా ఉంటది ఏంటనేది కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మీకు ఏవైనా డౌట్ ఉన్నా, ఏవైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు చెప్పాను కదా! స్టార్టింగ్ ఇందాక క్లాసెస్‌లో ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకున్నాను. మళ్ళీ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏవైనా సరే నేర్చుకోవాలనుకున్నాను. కిందన డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీరు జాయిన్ అవ్వడానికి ఎలాగనేది సోర్స్ చెప్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టు హెల్ప్‌ఫుల్ అవుతది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.